భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సామాన్యులపై బెదిరింపులకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తున్నారని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల భవనాన్ని కూల్చివేసి తన అనుచరులతో భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు, వ్యాపారస్తులు ఎవరూ భయపడవద్దని, భూ కబ్జాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కూలగొట్టిస్తే అక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ సభ్యులు దానికి సంబంధించినటువంటి స్క్రాప్ అంతా కూడా ట్రాక్టర్ల మీద పోయి తీసుకొని అమ్ముడు పోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కూడా నోరు మేపేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆధిపత్యంలో ఎమ్మెల్యే గారు కనుసైకలు ఇవంతా కూడా జరుగుతుంది. వాళ్ళకే ఏం చెప్పాలి, ఎటు ఏం చేయాలనే ఆలోచనలో ఈ రోజు అధ్యాపక బృందం అంతా కూడా ఉన్నది. దయచేసి ప్రజలంతా కూడా గమనించాలి. మేము చేస్తున్నటువంటి అవినీతి పరమైన ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ములు మరి దుర్వినియోగపరచకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా స్వాగతిస్తాం. ఎమ్మెల్యే గారికి అభినందనలు చెప్తాం.